ప్రైజ్ ద లార్డ్. ప్రభు పెట్టే మరొక దినంలోకి మీకందరికీ వందనాలు. ఈ దినం ప్రభు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము యోహాను సువార్త 6వ అధ్యాయము 52 నుంచి 65 వచనాలు. యూదులు ఈయన తన శరీరమును ఎలాగు తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీరు జీవము కలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు. అంత్య దినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచియుందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం. పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు. ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజ మందిరంలో ఈ మాటలు చెప్పెను. ఆయన శిష్యుల్లో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. యేసు తన శిష్యులు దీని గురించి సణుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనెను, దీనివలన మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన ఎడల ఏమందురు? ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి, కానీ మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను. విశ్వసించని వారెవరో తనను అప్పగింపబోవాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పి తిని అనెను. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగాల ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఇక్కడ యూదులంతా కూడాను అక్కడ వారు సనుక్కుంటున్నారన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారు తానే జీవాహారము అని పాఠ్యభాగాల్లో చెప్తూ ఉన్నారు. ఆయన మాటలు శరీరాహారం గురించి చెప్పట్లేదు, ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మ గురించి తెలియపరుస్తూ ఉన్నారు. యూదులు ఇక్కడ ఇంకా ఒకరితో ఒకరు వాదించుకుంటున్నారు, ఈయన తన శరీరాన్ని మనకు తినటానికి ఎలా ఇస్తాడు అని చెప్పేసి. వీళ్ళంతా ఆ యొక్క విషయాలన్నీ కూడాను లోకపరంగానే ఆలోచిస్తున్నారు, అక్షరార్థంగా ఆలోచిస్తున్నారు. అంటే ఆ యొక్క అక్షరానికి అర్థమే ఆలోచిస్తున్నారు, వాదించేసుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తుంది నిజంగా ఆయన శరీరాన్ని తినమని కాదు, ఆయన త్యాగాన్ని విశ్వాసముతో స్వీకరించమని. మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగకపోతే మీలో జీవం ఉండదు అని స్పష్టంగా శరీరాన్ని తినడం, రక్తాన్ని త్రాగడం అంటే వారికి అసలు అర్థం కావట్లేదు. ఈరోజు కూడా చాలా మందికి ఈ విషయం గురించి అర్థం కావట్లేదు. యేసుక్రీస్తు ప్రభువారి శిలువ త్యాగాన్ని మనం విశ్వసించాలి, ఆయనను అంగీకరించాలి, ఆయన ద్వారా మనం రక్షణ పొందుకోవాలి. ఇవి విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు లేకుండా నిత్య జీవం లేదు, అది కన్ఫామ్. నా శరీరమును తిని నా రక్తం త్రాగువానికి నిత్య జీవం కలదు. అంటే క్రీస్తు ప్రభువారిని విశ్వసించిన వారికి నిత్య జీవం లభిస్తుంది, చివరి దినాల్లో పునరుద్ధానం కలుగుతుంది. ఇది దేవుని గొప్ప వాగ్దానం, మనందరికి అనుగ్రహించినటువంటి గొప్ప వాగ్దానం. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. ఆయన మనుషుల వలె మనము నమ్మదగని వారమైన ఆయన నమ్మదగినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు తన శరీరం నిజమైన ఆహారం, తన రక్తమే నిజమైన పానం అని చెప్పారు. అంటే మన ఆత్మలకు నిజమైన పోషణ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర నుంచే వస్తుంది. ఆయనతో సన్నిహిత సంబంధంతో ఉండేవారు ఆత్మలో బలపడతా ఉంటాము, ఎప్పటికప్పుడు బలపడతాము. జీవము గల తండ్రి నన్ను పంపెను, నన్ను భుజించువాడు నా మూలంగా జీవించును. తండ్రి ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు జీవించినట్లే యేసుక్రీస్తు ప్రభువారిపై ఆధారపడే మనందరము కూడాను ఆయన ద్వారా ఆత్మీయ జీవితాన్ని పొందుకుంటాము, జీవించుతాము ఈ లోకంలోను అలాగే పరలోకంలో. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుండి దిగి వచ్చిన నిజమైన జీవాహారం. అరణ్యంలో ఇశ్రాయేలీయులు తిన్న మన్నా నార్మల్, అంటే తాత్కాలికం. దాన్ని తిన్నవారు చివరికి మరణించారు. కానీ యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించిన వారు నిత్య జీవాన్ని పొందుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బోధ యేసుక్రీస్తు ప్రభువారు కపెర్నహూములో సమాజ మందిరంలో బోధిస్తూ ఉన్నారు. అంటే బహిరంగంగానే ప్రజలందరూ వినేలాగానే బోధిస్తూ ఉన్నారు. ఇది ఏదో ఒక 10 మంది లేకపోతే ఒక చక్కర ఒక పక్కన కూర్చొని లేరు, సమాజ మందిరంలో బోధిస్తూ ఉన్నారు. చాలామంది అక్కడ విన్న వాళ్ళందరూ అంటున్నారు, ఈ మాటలు చాలా కఠినమైనవి, వీటిని అసలు ఎవరు వింటారు, ఎలాగ అర్థం చేసుకుంటారు అని చెప్పేసేసి ఆయన యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోకుండా వెనకంజ వేసేశారు. అప్పటికి యేసుక్రీస్తు ప్రభువారు మన సందేహాలన్నీ తెలిసిన ఆయన ఆ రోజు వారి సందేహాన్ని కూడా తెలిసి, ఇది మీకు అభ్యంతరమా అనేసి అడుగుతున్నారు, అభ్యంతరపడుతున్నారు ఎందుకని అడుగుతున్నారు.
తను పరలోకానికి తిరిగి వెళ్ళడం చూసినప్పుడు వారింకా ఏమనుకుంటారో అని చెప్పేసేసి దాని గురించి చెప్తున్నారనమాట యేసుక్రీస్తు ప్రభువారు. పరలోకం నుండి వచ్చిన దేవుని కుమారుడిని నేనని తెలియజేస్తా ఉన్నారు. జీవింపచేయింది ఆత్మే. శరీరం ఏమాత్రము ప్రయోజనముందు. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు, జీవమును. అక్కడ ఈ యొక్క భాగంలో మనకి రక్షణ బయట మనం పాటిస్తున్న ఆచారాల వల్ల రాదు. చాలామంది ఇదిగో ఈ సమయానికి ఇలా జేయాలి, లేకపోతే ఈ ఈ సమయాల్లో మనము చాలా రకాలైన ఆచారాలు కదా! క్రైస్తవ సమాజంలోనున్నాయి, బయట ప్రపంచంలో కూడా చాలా రకాల ఆచారాలు. వాటి వల్ల రక్షణ వస్తదనుకుంటున్నారు. వాటి వలన రాదు అని పరిశుద్ధాత్మ దేవుడు క్లియర్‌గా మనకు చెప్తున్నారు ఈ వాక్య భాగంలో. పరిశుద్ధాత్మ ద్వారానే దేవుని వాక్యం మనకు జీవాన్నిస్తుంది తప్పించి, మనకు రక్షణనిస్తుంది తప్పించి మరింక వేరేదేమి కూడా మనకు రక్షణనివ్వలేదు. యేసుక్రీస్తు ప్రభువారి మాటలే మన ఆత్మను మార్చగలిగిన శక్తి కలిగినటువంటి మాటలు, వాక్యము. ఇక్కడ 64 వచనంలోకొచ్చేసేటప్పటికి యేసు ప్రభువారికి తెలిసిపోతుంది. కొందరు తనను విశ్వసించరు అని ముందుగానే తెలుసుకున్నారు కాబట్టి, తనని అప్పగించబోయే వ్యక్తిని గురించి కూడా యేసుక్రీస్తు ప్రభువారికి తెలుసు. ఆయన సర్వజ్ఞాని. ఆయనకన్నీ తెలుసు. కాబట్టి ఇంకా తండ్రి అనుగ్రహించకపోతే ఎవరు నా యొద్దకు రాలేరు. రక్షణ దేవుని కృప వల్ల లభిస్తుంది. మనుషుల బలాలతోనో, మనుషుల యొక్క పనుల వల్ల కాదు. దేవుని పిలుపుకి స్పందించి విశ్వాసంతో యేసుక్రీస్తు ప్రభువారిని స్వీకరించిన వారికి రక్షణొస్తుంది. అది దేవుని కృప. హల్లెలూయా! హల్లెలూయా! వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు మనందరితోటి పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారే మన ఆత్మలకు నిజమైన జీవాహారము. ఆయన యొక్క చేయబోతున్న ఆ సమయానికి ఇంకా చేయలేదు. ఆయన చేయబోతున్నటువంటి మనందరి కొరకు చేయబోతున్న శిలువ త్యాగాన్ని విశ్వసించిన వారికి నిత్యజీవం ఉంటుందని అక్కడ తెలియపరుస్తున్నారు. దేవుని వాక్యం మనకు ఆత్మకు జీవాన్నిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు ప్రభువారి బోధను అక్కడ కొంతమందైతే అంగీకరించలేదు. ఇప్పటికీ కొంతమంది అంగీకరించట్లేదు. నిజమైనటువంటి విశ్వాసులు యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసిస్తారు. ఆయన ఆ వాక్యాన్ని అంగీకరిస్తారు. విశ్వాసంలో నిలబడతారు. అందులో మనందరము ఉండాలి. రక్షణ పూర్తిగా దేవుని కృప మరియు విశ్వాసం. ఈ 2 జ్ఞాపకం ఉంచుకోవాలి ఎప్పుడు. అది కేవలం ఆయన ఉచితమైన కృప. అలాగే మనం చేయాల్సింది ఆయనందు విశ్వాసం. జీవింపజేయనిది ఆత్మే. శరీరం ఏమాత్రము ప్రయోజనపడదు. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు, జీవమునై ఉన్నవి. హల్లెలూయా! హల్లెలూయా! ఈ వచనం మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన వచనం. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదువుకోవాలి. విశ్వాసంతో అనుసరించుకోవాలి. మన ఆత్మలో మనం బలపడాలి. క్రీస్తు ప్రభువులో నిజమైన జీవాన్ని అనుభవించాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.